రాష్ట్రంలో టిఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ధర్నాలు చూస్తే బీడి బిచ్చం కల్లుద్దర్ అనే సామెత గుర్తుకొస్తుంది. 10 సంవత్సరాలలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతల్లో 4 సార్లు రేసి 50,000 లేని సన్నాసులు కూడా ఈరోజు చెప్పిన మాట కోసం ఇచ్చిన మాట మీద ₹2,00,000 ఆగస్టు 15th తారీఖు లోపు ప్రతి రైతు అకౌంట్లో వేస్తాన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 2,00,000 రుణమాఫీని ఆగస్టు 15th వరకు టచ్ చేసి చూయించుండు. కొంతమంది నాయకులకు, కొంతమంది పడని వాళ్లకు అసలు ప్రభుత్వము రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయించుకునే ఉన్నాం. మేము ఇప్పటికి కూడా 2,00,000 పైనున్న ప్రతి రైతు వారి యొక్క ఖాతాలో 2,00,000 పై ఉన్న డబ్బులు జమ చేసిన వెంబడే వాళ్ళ రుణమాఫీ చేస్తామంటున్నారు. కొంతమంది అకౌంట్ సమస్యలు ఉన్నాయి, కొంతమంది పేరు సమస్యలు ఉన్నాయి. వాటిని సరిచూసుకోండి ఏఈఓల ద్వారా. అదేవిధంగా మండల రెవెన్యూ ఆఫీస్లో అండ్ అగ్రికల్చర్ ఆఫీస్లో దీనిపైన మీరు కంప్లైంట్ చేయొచ్చు అధికారులకు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ప్రత్యేకమైనటువంటి పోర్టల్నే ఏర్పాటు చేసినాం దీనికోసం అని చెప్తున్నాడు. అయినా కూడా వినకుండా దిక్కుమాలినోళ్ళు అనవసరంగా ప్రభుత్వం పైన నిందలేస్తూ సాయి సంసారి లచ్చి దుడుక అన్నట్టు ఈ దుడుకేశాలు బంద్ చేస్తలేడు ఈ కేటీఆర్. అరే నీ బతుకు, నీ వ్యవహారం, నీ కథ మందిని ముంచి ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు దోసుకొని తిని ఈరోజు ఇంకా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, మీ అయ్యేదో సంసారి అన్నట్టు, నువ్వేదో ప్రతివత అన్నట్టు వ్యవహరిస్తుంటే సిగ్గు అనిపిస్తలేదా? ఎవడన్నా ధర్నాలు ప్రభుత్వము స్పందించకపోతే చేస్తాడు. ఈ దిక్కుమాలిన వాళ్ళకు ప్రతిదానికి ధర్నానే. ఈ ధర్నా చేసే సన్నాసులు కూడా మళ్ళీ ఎవరు కూడా ఒక రైతుని తీసుకుపోయే పరిస్థితిలో లేరు. ఇలా కార్యకర్తలు ఈ సన్నాసులకు కూడా అందరు అన్నట్టు ధర్నా కూర్చున్న సన్నాసులకు అందరు కూడా రుణమాఫీ వర్తించింది. ఎంపీలు ఎమ్మెల్యేల కానుంచి వర్తించింది. ఈ రుణమాఫీ చేయలేదని ధర్నా చేస్తున్నారు. మీ సిగ్గుదా మళ్ళీ నా బతికి ఇప్పటికన్నా మారతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.